అందరికీ నమస్కారం. నేను మీ ఆడార్ నాగరాజు. ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలోనూ కూడా ప్రధానంగా బీజేపీకి అనుకూలంగా రావడం జరిగింది. అంటే బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చూపించడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్లో కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు కూడా రావడం జరిగింది. కాబట్టి ఒకసారి మనం ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిట్ పోల్స్లో అన్నింటిలోనూ ఏది ప్రధానంగా మనకి అంటే ఈ ఎన్నికల్లో ఏది కరెక్ట్గా అనిపించింది, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం బీజేపీకి అనుకూలంగా మారాయి కాబట్టి, బీజేపీకి అనుకూలంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకొని ఖచ్చితంగా బీజేపీ ఢిల్లీలో అధికారం దక్కించుకునే అవకాశం ఉందా, లేదంటే ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్లో ఇంకేమైనా అటు ఇటు అయ్యే అవకాశం ఉందా? అసలు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, అందులో కొన్ని ఎగ్జిట్ పోల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అందులో టైమ్స్ నౌ ఏం చెప్తుందంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 27 నుంచి 34 వరకు అని చెప్పారు, బీజేపీకి 37 నుంచి 43 అని చెప్పారు, కాంగ్రెస్కి 2 అని చెప్పారు. అదేవిధంగా ఏబీపీ ఆమ్ ఆద్మీ పార్టీకి 32 నుంచి 37 వరకు, బీజేపీకి 34 నుంచి 40 వరకు, కాంగ్రెస్కి 2 అని చెప్పారు. అదేవిధంగా చాణక్య ఏదైతే ఉందో ఆ ఏబీపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 28, బీజేపీకి 39 నుంచి 44, మళ్ళీ కాంగ్రెస్కి 2 అని చెప్పారు. వీటన్నిటికీ భిన్నంగా కేకే సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకి 39, బీజేపీకి 22, కాంగ్రెస్కి 2 అని చెప్పారు. ఇది మన కేకే సర్వే. అది హిందీలో కూడా ఒక సర్వే చేశారు ఒక సంస్థ. ఆ సర్వే సంస్థ చెప్పిన ప్రధాన అంశం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 44 నుంచి 49 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా బీజేపీకి 21 నుంచి 25 వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్కి అసలు ఏమీ రాలేదని చెప్పారు. సో మనం ప్రధానంగా గమనించినట్లయితే మాత్రం ఇప్పుడు ఈ యొక్క సర్వేలో ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే మాత్రం ఏబీపీ 32 నుంచి 37 అనేది ఏదైతే ఉందో ఇది కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే చాణక్య స్ట్రాటజీ కూడా చెప్పారు. అదేవిధంగా కేకే సర్వే ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీకి 39 వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా హిందీ సంబంధించిన ఒక సర్వే సంస్థ కూడా 44 నుంచి 49 వచ్చే వరకు అవకాశం ఉందని చెప్పారు. కానీ అంటే ఏవైతే ఎగ్జిట్ పోల్స్ తీసుకొచ్చిన సంస్థలు ఉన్నాయో అందులో కొన్ని ప్రధానమైన సంస్థలు తీసుకొచ్చిన సర్వేలు మీకు ముందు పరిచయం కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా బీజేపీకి మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు అని చెప్పడానికి ఏ ఛాయిస్ లేదు. ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా చెప్పాయి. తెలంగాణలో కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్పి గెలిచాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వ్యతిరేకమని చెప్పలేము. ఎగ్జిట్ పోల్స్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని కూడా చెప్పలేము. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని మనం ఒక అంచనా వేయడానికి మాత్రమే తప్ప ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కరెక్టు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలిచేస్తుంది అని మనం చెప్పలేము. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈ రకంగా ఉన్నాయి కాబట్టి బీజేపీ గెలవదని కూడా చెప్పడానికి లేదు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక అంచనా వేయడానికి మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ ఒక అంచనా వేస్తాము, ఎవరైతే పోలింగ్ చేశారో ఓటేసిన ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్ల నుంచి తీసుకొచ్చిన సమాచారాన్ని వాళ్ళు ఎవరికి ఓటేశారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎగ్జిట్ పోల్స్ అని నిర్వహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న కొన్ని సర్వే సంస్థలు ఇవన్నీ చెప్తున్న ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ మరీ ఘోరంగా ఉండే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీకి ఎక్కువ శాతం చేసిన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి రిజల్ట్ వచ్చే అంతవరకు ఇది ఒక అంచనా వేయడానికి ఛాయిస్ లేదు. కొన్ని సంస్థలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా చెప్పాయి, అవి హైలైట్ కాలేదనుకుంటా. ఏబీపీ కూడా 32, 37 అని చెప్పారు, 34 నుంచి 37 అన్నారు. అంటే ఇది దగ్గరగా మ్యాచబుల్గా ఇవి ఏబీపీ చేశారన్నమాట. కాబట్టి వన్ సైడ్ కాకుండా కొన్ని ఏవైతే మనం చేసిన సర్వేస్ ఉన్నాయో సర్వే సంస్థలు ఉన్నాయో వాటిని తీసుకుని కొన్ని బ్యాలెన్స్డ్గా ఉన్న సర్వే సంస్థల యొక్క వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్స్ లిస్ట్ మీకు ప్రజెంట్ చేసి నేను విశ్లేషణ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ సీట్లు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా మనం ఎగ్జిట్ పోల్స్ని ఖచ్చితమని చెప్పలేము, అలా ఖచ్చితం కాదని చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా అవకాశం ఉందనే విషయం గమనించాలి.
రాత్రి నుంచి కూడా చాలా అంటే బీజేపీ గెలిచిందని ప్రచారం కూడా జరుగుతుంది. గెలిస్తే గెలవచ్చు, ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పాం బీజేపీకి ఓట్ బ్యాంకింగ్ ఓట్ షేరింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూడా అవకాశం లేదు అనడానికి సాయిస్ లేదని కూడా మనం విశ్లేషణ చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేవలం ఆ బీజేపీకే ఉన్నాయంటే కాదు, బీజేపీ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, కానీ ఓన్లీ బీజేపీ చెప్పిన విషయాలే ఎక్కువగా హైలైట్స్ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఎగ్జిట్ పోల్స్ని కొట్టిపారేయలేము, అలానే ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కరెక్ట్ అని కూడా మనం చెప్పలేము. ఇది ఒక అంచనా వేయడానికి సర్వే చేశారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఢిల్లీలో అనుకూలమైన వాతావరణం ఉందనేది విషయం వాస్తవం. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా అవకాశం ఉందనేది కూడా వాస్తవం. కాబట్టి ఇది ఏదైతే మనకి రిజల్ట్ వస్తుందో 8 తారీఖున వాటిని క్లియర్గా మనకి ఆ రిజల్ట్ వస్తే మనం ఖచ్చితంగా మనం ఏ అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదనే విషయాన్ని మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.